నేటి రాశి ఫలాలు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు మిత్రులతో కలిసి విహారయాత్రల్లో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన కార్యక్రమాలను చేపడతారు. ఇక సన్నిహితులతో కుటుంబంన ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో కార్యజయం అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక వీరికి పంచగ్రహ కూటమి వలన మంచి అనుకూలమైన శుభయోగం అనేది కనిపిస్తుంది. వీరికి ఈరోజు గంభీరమైన తత్వం అలబడుతుంది. అలాగే శుభకార్యాలను నిర్వహిస్తారంట. అలాగే ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. ఇక వివాహ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. వీరికి వివాహం కుదురుతుంది. అలాగే ఈరోజు కొంత వృషభ రాశి వారు తొందరపాటు పనికిరాదు. తొందరపాటు వలన కొంత నష్టాలు చూడాల్సి వస్తుంది. కొన్ని విషయాలలో, కొన్ని ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, అలాగే వ్యాపారపరంగా ఎవరైతే వెళ్ళి ఉన్నారో వారికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మరియు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. రుణాలు లభిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. వారి దగ్గర నుండి ఇంకా ఎక్కువగా ఆత్మీయతను పొందుతారు. ఇంకా ఈరోజు అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఇక ఈరోజు అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక సన్నిహితులు మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు సేవా కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు అనేవి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొంది చాలా సంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు గణపతికి అభిషేకం చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.